హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఈబ్లూ నుండి ఫియో ఎక్స్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే దీని రేంజ్ కానీ, అలాగే బ్యాటరీ ఏది ఇచ్చారు, మోటార్ ఎలా ఉంది. వీళ్ళు ఇంతకుముందు ఫియో మోడల్ అనేది ఒకటి ఉండిందనమాట. దీంట్లో మళ్ళీ ఫియో ఎక్స్ అని అప్డేట్ చేశారనమాట. దీని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈబ్లూ ఫియో ఎక్స్ ఫస్ట్ లుక్ చూడండి. వెహికల్ ఎలా ఉందనేది లుక్ అయితే చాలా సూపర్గా ఉందన్నమాట. దీని స్పెసిఫికేషన్ ఒక్కోటి మనము క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ లుక్ చూడండి ఎలా ఉందనేది. ముందుగా మనకు సస్పెన్షన్ చూసుకుందాం. సస్పెన్షన్ వచ్చి ఫ్రంట్ వచ్చి టెలిస్కోపిక్, బ్యాక్ వచ్చి డ్యూయల్ ట్యూబ్ వస్తుందన్నమాట. అలాగే ఫ్రంట్ బ్యాక్ మనకు 90/90 12 ఇంచెస్ టైర్స్ అయితే వస్తాయి. ఇంకా మనం బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్ అయితే వస్తుందన్నమాట. సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది, అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. అలాగే సైడ్ స్టాండ్ ఇండికేటర్స్ కూడా ఇందులో ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా మెయిన్ దీంట్లో ఎక్స్ ఫ్యాక్టర్ చూసుకుంటే వీళ్ళు బూట్ స్పేస్ అనమాట. 28 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇందులో ఉంది. అలాగే యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇందులోనే వస్తుందన్నమాట. ఇంకా ఇందులో మనకు మోడ్స్ పరంగా చూసుకుంటే ఎకో మోడ్ ఉంటుంది, నార్మల్ మోడ్ ఉంటుంది, అలాగే పవర్ మోడ్ ఉంటుందన్నమాట. అంతేకాకుండా డిస్ప్లే చూడండి. మీకు డిస్ప్లేలో అన్నీ మీకు ఓడోమీటర్, స్పీడ్ మీటర్, అలాగే బ్యాటరీ ఇండికేషన్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సైడ్ స్టాండ్ ఇండికేషన్ కూడా ఇందులోనే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఇందులో చూసారు కదా, మొబైల్ రీఛార్జ్కు లోపలే మనకు యూఎస్బీ పోర్ట్ అయితే ఉందన్నమాట. అంటే బ్యాక్ సైడ్ బూట్ స్పేస్లోనే మనకు పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మనకు ముందర కాల్ పెట్టుకోవడానికి ఉండే స్పేసు, అలాగే మనకు ఛార్జింగ్ పోర్ట్ కూడా అక్కడే ఉంటుంది. అంతేకాకుండా మనకు 2 గ్లవ్ బాక్స్ అయితే వస్తుంది, ఫిజికల్ కీ అయితే వస్తుందన్నమాట ఇందులో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కలర్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో వచ్చి ట్రాఫిక్ వైట్, టెలి గ్రే ఉంది, అలాగే వైన్ రెడ్, ఫ్యాంటమ్ బ్లూ, జెట్ బ్లాక్, ఇలా 5 కలర్స్ అయితే వస్తాయన్నమాట. అన్ని కలర్స్ చూడడానికి అయితే చాలా బాగున్నాయనే చెప్పాలి. ఫ్రెండ్స్, ఇంకా మనం బ్యాటరీ మోటార్ గురించి మాట్లాడుకుందాం. బ్యాటరీ వచ్చి మనకి ఇది LMFE సిలిండ్రికల్ బ్యాటరీ అనమాట. 59.2 వాట్స్, అలాగే మనకు 40 Ah బ్యాటరీ అయితే వస్తుంది. అలాగే ఇది మనకు కిలోవాట్ పరంగా చూసుకుంటే 2.36 కిలోవాట్ అవర్ బ్యాటరీ అయితే వస్తుందన్నమాట. మోటార్ పవర్ మనకు 2.6 కిలోవాట్ మోటార్ పవర్ అయితే వస్తుంది. అలాగే మనకు టాప్ స్పీడ్ వచ్చి 60 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వస్తుంది. మోటార్ ఇది హబ్ మోటార్తో వస్తుందన్నమాట. పీక్ టార్క్ చూసుకుంటే 110 Nm టార్క్ అయితే ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే మనకు బూట్ స్పేస్ 28 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. బాడీ టైప్ వచ్చి ABS బాడీ వస్తుందన్నమాట. అలాగే మనకు 3 years 30,000 కిలోమీటర్స్ వారంటీ అయితే ఉంటుంది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అలాగే గ్రేడబిలిటీ చూసుకుంటే మనకు 7 degrees గ్రేడబిలిటీ ఉంటుంది. అలాగే టైర్స్ 90/90 12 ఇంచెస్ ఫ్రంట్ రియర్ అయితే వస్తుందన్నమాట. అలాగే డ్యూయల్ డిస్క్ CBS బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది. ఛార్జర్ చూసుకుంటే ఇది 60 volts 8 amp ఛార్జర్ అనమాట. 5 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. సైడ్ స్టాండ్ సెన్సార్, అలాగే రీజన్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే దీంట్లో ఉందన్నమాట. కాస్ట్ చూసుకుంటే మనకు 1 lakh rupees ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. ఇంకా మనకు అంతా కంప్లీట్ చేసుకుంటే 1,10,000 పైన అయితే వస్తుందన్నమాట. 10,000 లేదా 12,000 వరకు వస్తుంది. ఇంత కాస్ట్ పెట్టి కొనొచ్చా అంటే ఇంకా మనం ఫైనల్గా ఫ్రెండ్స్, చూసారు కదా వెహికల్ ఎలా ఉందనేది. వెహికల్ అంటే చాలా బాగుంది, నాకైతే లుక్ బాగుంది అనమాట. లోపల మనకు చూసారు కదా, స్పేస్ వచ్చి మనకు 28 లీటర్స్ బూట్ స్పేస్ అయితే రావడం జరిగింది. అలాగే లుక్ కూడా మనకు ఫ్రంట్ లుక్ చూడండి ఎలా ఉందనేది. చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళు చిన్న చిన్న మైండ్ నోట్స్ని కూడా వీళ్ళు వదలకుండా పెట్టారనే చెప్పాలి. 12 ఇంచెస్ టైర్స్ కానీ, అలాగే మనకు అలే వీల్స్ కూడా చూడడానికి మంచి లుక్ అయితే ఉందన్నమాట. అంతేకాకుండా దీంట్లో డిస్క్ బ్రేక్స్, ఫ్రంట్ బ్యాక్ డిస్క్ అయితే ఇచ్చారు. ఇలాంటి ఫీచర్స్ అన్నీ మనకు దీంట్లో బాగున్నాయి అనమాట. ముందర మనకు DRL లైట్స్ కానీ, ఆ ఫోకసింగ్ కానీ, చూడడానికి ఒక లుక్ కానీ, వాళ్ళు ఇచ్చిన కలర్స్ ఉన్నాయి కదా పైన మనకు, అవి కూడా చాలా బాగున్నాయి అనమాట. వాళ్ళు డిజైన్ చేసిన కలర్స్ కానీ, అక్కడక్కడ నెంబర్ మనకు ఎలక్ట్రిక్ అని ఉంది కానీ, ఫియో ఎక్స్ అని బ్యాక్ సైడ్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగుందన్నమాట. లుక్ వైజ్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. మనం ఇప్పుడు మన ఎలక్ట్రిక్ వెహికల్స్ చూస్తూ ఉంటాం, ఏతర్ కానీ, ఓలా కానీ, అలాగే బజాజ్ కానీ, చేతక్ కానీ, TVS iQube కానీ, ఇలాంటివి ఎక్కువ సెర్చ్ చేస్తుంటాము. మేము ఎక్కువ వీడియోస్ కూడా దాని మీదనే పెడుతూ ఉంటాం అనమాట. జనాలకు అవే నచ్చుతుంది. ఒకసారి మనకు పక్కన వేరే మోడల్స్ కూడా చాలా ఉన్నాయి, వాటిలో కూడా మనం పోయి ఒకసారి సెర్చ్ చేసి చూస్తే ఎలా ఉంటుందనే దాని మీద నేను ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట. వెహికల్ అయితే చాలా బాగుంది. మన కాస్ట్ చూసుకుంటే 1 lakh ఉందన్నమాట. 1 lakh లోపల ఇది బెస్ట్ వెహికల్. ఎందుకంటే ఒక 60, 70, 80 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తుంది మనకు. ఇంకా మీరు ఎంత ఖర్చు పెట్టినా కూడా ఇప్పుడు మనకు 100 కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే వెహికల్స్ ఏం లేవు. ఒక ఓలాను వదిలితే మిగతా అన్నిట్లోనూ మనకి ఇంచుమించు 100 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తున్నాయి అనమాట.
ఆ పరంగా చూసుకుంటే మనకి ఇది ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. మీరు చూడండి, మీకు దగ్గరలో ఈ బ్లూ సేల్స్ ఉంటే కనుక, అంటే షోరూమ్స్ ఉంటే కనుక మీరు అక్కడ వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసుకొని మీరు వెహికల్ ఎలా ఉందో చూసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై.